పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా. నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తాడు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మంగళవారం పునీత అంతోని వారి యొక్క మహత్కర ప్రార్థన ద్వారా అద్భుతాల అంతోని వారిని పిలువబడినటువంటి గొప్ప మధ్యస్థ ప్రార్థన చేస్తున్నటువంటి అంతోని వారి ప్రార్థన ద్వారా మనలందరినీ దేవుడు ఈరోజు ఇప్పుడు దాకా మెట్టుగూడలో జరిగినటువంటి ప్రోగ్రాం ద్వారా దీవించాడు. అలాగే ఇక్కడ కూడా మన మధ్యలో దేవుని యొక్క వాక్యం ద్వారా వచ్చిన బిడ్డలతో మాట్లాడి దీవించారు. మరొకసారి ఈరోజు దేవుణ్ణి ఇంకొకసారి స్తుతించే భాగ్యం ఈ కరుణ జపమాలలో దేవుడు మనకు దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తూ దేవుని యొక్క అద్భుతము అంతోని వారి ద్వారా మనకు కూడా జరగాలని ప్రభుని ప్రార్థిస్తాం. గొలమారి రాహుల్ అమూల్య జీవితంలో దేవుడు చేసిన మేలులన్నిటిని బట్టి కృతజ్ఞతగా సంతానవరం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే మాదాను జోజమ్మ నిన్నటి దినం జన్మదినం కొనియాడి ఉండగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, అభిషేకం కొరకు దివ్య కారుణ్య ప్రార్థన ద్వారా ఇంతవరకు పొందుకున్న మేలులను బట్టి రానున్న రోజులలో పొందబోయే మేలులన్నింటిని బట్టి కృతజ్ఞతగా ఫాదర్ సిరిల్ గారికి, వారి ఇతర గురువులందరికీ మరియు ముత్తంగి కేంద్ర బృందమంతటి మంచి ఆరోగ్యం, రెండింతల అభిషేకం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు ఫాదర్ జేమ్స్ గారు. మాదాను జోజమ్మ, నిన్నటి రోజు జన్మదినోత్సవం కొనియాడినటువంటి నీకు హ్యాపీ బర్త్డే అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్. అలాగే మన మధ్యలో అనేక సంవత్సరాలుగా సేవ చేసినటువంటి వందన తన యొక్క తండ్రి పరలోక పదం, దేవుని పదం చేరినటువంటి ఈ గొప్ప దినమున 4వ సంవత్సరాన్ని స్మరిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన ఆత్మ పరలోకమునకు వెళ్ళి మధ్యవర్తిగా ఈ లోకంలో చేసినట్టు పరలోకంలో మధ్యస్థ ప్రార్థన చేస్తూ దేవుని యొక్క దీవెనలు పొంది మనందరి కోసం ప్రార్థించినట్టు మనం ప్రార్థన చేద్దాం. అలాగే ఇప్పుడు ఇక్కడ వడకంలో పాల్గొంటున్నటువంటి సిస్టర్స్ అందరినీ ప్రభు దీవించాలని, రాబోయే 15వ తారీఖున శుక్రవారం నాడు ప్రార్థన వీరుల యొక్క మహోత్సవం ఇక్కడ జరుగుతుండగా ప్రార్థన వీరులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి దేశము కోసం, మన కోసం, ప్రజల కోసం ప్రార్థన చేస్తుండగా వారిని, దేశమును దేవుడు ఆశీర్వదించమని, రాబోయే వారంలో జరగబోతున్న తెలుగు వడకంలో విడుదల కోసం వస్తున్న ప్రజలందరినీ ఆశీర్వదించాలని, 29, 30, 31 3 రోజులు కర్ణాటకలో బెల్లారిలో జరగబోతున్నటువంటి జూబిలీ స్వస్థత మహాసభను దేవుడు ఆశీర్వదించమని భక్తితో మనమందరం కలిసి ప్రభుని ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవహించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. పరలోకపు తండ్రి వైపు చూస్తూ ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును
ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యెషయా గ్రంథంలో 66వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక చక్కటి మాటను ప్రవక్త ద్వారా ప్రభువే పలుకుతున్నాడు. మిమ్ము తన చేతులలోనికి ఎత్తుకొనును, తన ఒడిలో కూర్చోబెట్టుకొని లాలించును ఒక తల్లి వలె. దీనినే ఫాదర్ బెర్గ్మాన్స్ గారు కన్న తల్లి చేర్చినట్లు అని పాట ద్వారా కూడా మనకు అనేకసార్లు పాడి వినిపించి స్తుతించే భాగ్యంనిచ్చాడు. ఐసయా 66:12 The Lord himself will carry us. He will keep us on his lap and he takes care of us like a mother. Jeremiah 29:12 మీరు నాకు మొరపెట్టి ప్రార్థన చేయుదురు, నేను మీ మనవిని ఆలింతును. Jeremiah 29:12 says, and then you will cry to me and I will answer you. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనంలో అతడు అలసిపోయిన వారికి శక్తిని ఒసగును. ఐసయా 40:29 says, he gives rest to those who are tired. ప్రభువా, శాంతి మార్గమున మమ్మలను నడిపించమని లూకా 1:79 ప్రకారం మనం ప్రార్థనతో పాడే పాట. నేను పిలిస్తే పరుగున వచ్చే దేవుడు, నేను స్తుతిస్తే ప్రార్థనను ఆలకించే దేవుడు, నేను ఏడిస్తే లాలించే దేవుడు. ఈ అంతోని వారి ప్రార్థన ద్వారా ఇటువంటి కార్యం మన మధ్యలో జరగాలని భక్తితో ప్రార్థనతో పాడుదాం. నేను పీలుస్తే పరుగున విచ్చేస్తాడు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తాడు. నేను పీలిస్తే పరుగున విచ్చేస్తాడు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తాడు. నేను ఏడిస్తే నాలించి ఓదారుస్తాడు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను అలసిపోతే తన చేతిని అందిస్తారు, తన కరుణతో నన్ను నడిపిస్తారు. నేను అలసిపోతే తన చేతిని అందిస్తారు, తన కరుణతో నన్ను నడిపిస్తారు. శక్తినిస్తారు, నాకు సౌఖ్యమిస్తున్నారు. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మానాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను
ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19-26లో మీరు నన్ను అనుసరింపుడు మిమ్ము మనుషులను పట్టే వారినిగా చేసేదను అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను విడిచి యేసును వెంబడించిరి. The moment Jesus said to them, "Follow me, and I will make you to catch people for me," immediately they left the net and followed Jesus. యోహాను 1:9లో అది ఏ నిజమైన వెలుగు, ఆ వెలుగు లోకమునకు వచ్చెను, ప్రతి మానవులకు వెలుతురును ఇచ్చుచూ ఉన్నది. John 1:9. That is the real light that came into the world, that is Jesus. And through that the whole world is lighted up. దేవా, మా జీవితంలో ఉన్నటువంటి ప్రతి చీకటిని తొలగించి నీ వెలుగులోనికి మమ్మలను కూడా నిన్ను అనుసరించే బిడ్డలుగా మార్చి మనుషులను పట్టే వ్యక్తులుగా, సామాన్యమైన చేపడు పట్టే వ్యక్తులను మార్చినట్టు మమ్మలను కూడా మలచుము. మా ఇంటిలో ఉన్న వారందరికీ మమ్మలను కూడా దీవెనగా మార్చుమని పాడుదాం, స్తుతిస్తాం, ప్రార్థనగా మార్చుకుందాం. నన్ను వెంబడించుమని యేసు పిలిచాడు, తని వెలుగై నాకు మార్గమయ్యాడు. నన్ను వెంబడించుమని యేసు పిలిచాడు, తానే వెలుగై నాకు మార్గమయ్యాడు. కాంతినిచ్చాడు, నాకు శాంతినిస్తున్నాడు. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. ప్రభుని వెంబడిస్తూ వెలుగులో నడుచుటకు ఈ గుర్తులు ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసు ప్రభు ఈ లోకమునకు వచ్చినప్పుడు తండ్రి యొక్క ప్రేమను అనేక సార్లు వివరిస్తూ తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమించారని యోహాను 3:16 మనం ఎవరు నశించిపోకూడదని ఆశించాడని 17వ వచనంలో పలుకుతున్నాడు. గాడ్స్ లవ్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ బై జీసస్. God so loved the world that he gave his only son, and he said nobody should perish. Because of that only he came. He didn't come to condemn, but he came to save. That is what we hear in John chapter 3 verse 16-17. In the Old Testament still beautiful word of God is there. పాత నిబంధనలో ఆ ప్రేమను వివరించే ఒక మాటను ఇప్పుడు యెషయా ప్రవక్త నోట ప్రభు పలికించాడు. యెషయా 49:15. In the mouth of Isaiah, God expressed how God loves us. Isaiah 49:15. స్త్రీ తన పసి గందును మర్చిపోవునా, తన ప్రేగున పుట్టిన బిడ్డ మీద జాలి చూపకుండునా, ఆమె తన శిశువును మరచినను, నేను మాత్రం నిన్ను మరువను. The Lord's word says there, can a mother forget her little baby? Even if that happens, I will never forget you. ఈ వాగ్దానం పట్టుకొని మనం ప్రార్థన చేద్దాం. ఎక్కడెక్కడ ప్రజలు లోకంలో ఏకాకిగా అనాథలుగా, మరి ముఖ్యంగా ఎక్కడెక్కడైతే ప్రజలు విలపిస్తూ వాళ్ళ జీవితంలో ఇలాంటి దేవుడు ఒకరు ఉన్నారని తెలుసుకోకుండా అంధకారంలో మునిగిపోతున్నారో వాళ్ళను తలంచి అటువంటి బిడ్డల కోసం అంకితం చేసుకుంటూ పాడుదాం. తల్లి మరచిన నన్ను మరువనన్నాడు, నన్ను అందరూ విడిచిన ఆయన విడువనన్నాడు. ప్రేమిస్తాడు, నాకు క్షేమమిస్తాడు. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. తల్లి లాంటి దేవునికి మన హృదయాన్ని అర్పిస్తూ, మన విన్నపాలు అర్పిస్తూ, ఇలా ఎంతమంది విన్నపాలతో ఈ టైంలో వేచి ఉన్నారో వాళ్ళ విశేషములు అర్పించి అంతోని వారి ప్రార్థన ద్వారా ఈ మంగళవారం మీ ఇంటిలో శుభకార్యములు జరగాలని భక్తితో ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సైతానుడు కీడులు, హత్య చేయడం, నాశనం చేయడం, దొంగతనం చేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నాడు యేసు పలికినట్టు యోహాను 10:10లో. కానీ యేసుప్రభు మాత్రం మనకు జీవాన్ని ఇవ్వటానికి, సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చాడు. మన కోసం మనలను ఏ శక్తియు అపకరించకుండా కాపాడుతాడని కూడా కాపరిగా పలికాడు. అందుకే ఆ కాపరి నీడలో, కాపరి యొక్క రెక్కల క్రింద యేసుక్రీస్తుని యొక్క నీడలో ఉండుటకై ప్రార్థన. ఎవ్రీ డే వీ ప్రే ఫర్ స్పెషల్ ప్రొటెక్షన్ బికాస్ ఎవ్రీ డే దర్ ఈస్ డేంజర్. Evil has come to attack us. The Bible says in John 10:10, He comes only to steal, kill and destroy. But I came to give life, life in its abundance. John 10:10. ఆ రెక్కల క్రింద ఈ ప్రార్థన నడిపిస్తూ భద్రంగా ఉండటకై ప్రార్థిస్తాం. యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా, నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరినీ, వడకాలలో పాల్గొంటున్న వాళ్ళందరినీ, DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకొందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, pray for us. అద్భుతాల అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. మిరకులస్ సెయింట్ సెయింట్ యాంటనీ, pray for us. యోహాను 16:33లో నాయందు మీరు శాంతి పొందుటకు మీతో ఈ విషయమును చెప్పుచున్నాను. లోకమును మీరు కష్టములు పాలగుదురు, కానీ ధైర్యము వగింపుడు, కారణం నేను లోకమును జయించి తిని అని ప్రభు చెప్తున్నాడు. John 16:33, Jesus said, "In this world that you may receive peace, I say this ahead of time. In this world you will go through persecution, but take courage, be of cheer, because I have conquered the world. I will be with you, you will also conquer." That's the meaning. నేను మీతో ఉన్నాను కావున, నేను జయించాను కావున మీరు కూడా శ్రమలలో జయిస్తారని మాట. ప్రియమైన సహోదరి సహోదరులారా, సైతానుడు బాగా ఆడుకుంటున్నాడు కావున, బంధకాలు చాలా ఉన్నాయి కావున కట్లను విప్పే ప్రార్థన, దానికి పేరే ఉడకం. అలాంటి ఉడకమే ఇప్పుడు జరగబోయే ఉడకం. ఆగస్టు నెలలో 18 సాయంత్రం నుంచి 22 సాయంత్రం వరకు. ఎలా స్వతంత్రులుగా మనం జీవించాలి, ఎలా మన జీవితంలో సాతానుని ఎదిరించాలి, సాతాను నుంచి కట్ల నుండి దేవుడు ఎట్లా కట్లని విప్పుతాడు, మీ ఇంటిలో ఎందుకు కొన్ని కట్ల ద్వారా అద్భుతాలు లేవు, ఎలాంటి శాప పాపాలతో సైతానుడు బంధించి ఉన్నాడు, అప్పు సమస్యలతో కట్టేసి ఉన్నాడు, ఒక్కొక్క కట్లు విప్పే ప్రార్థనకు పేరు ఉడకం. అది ఈ నెలలో ఇంకా ప్రాముఖ్యమైనది. స్వతంత్రం గురించి, విడుదల గురించి ప్రత్యేక ధ్యానాంశం. దిస్ మంత్ ద స్పెషల్ రెట్రీట్, and that is deliverance and freedom retreat. That is, in English it's over.
and in Telugu now 18th evening to 22nd evening we have in Telugu. So quickly book your rooms or contact the phone number that is on the screen for other information. వచ్చేటప్పుడు తప్పనిసరిగా మీరు ఆధార్ కార్డ్ జెరాక్స్ మీ చేతిలో ఉంటేనే అడ్మిట్ చేసుకుంటారు. మీరు ఈ విషయాన్ని అందరికీ తెలియచేయాలని మనవి చేస్తున్నాను. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు అందరికీ తెలిసిన విషయమే, మొత్తం ఈ కేంద్రం ఈరోజు స్థాయికి ఉండటానికి కారణం గురువులు కాదు, కన్యాస్తులు కాదు, ఇక్కడ ఉన్నవాళ్ళు కాదు, ప్రార్థన వీరులు. వాళ్ళు చేసిన ప్రార్థనే మొత్తం ఈ కేంద్రం ఒక మందిరం నుంచి ఇంత పెద్ద ఆలయముగా మారింది ఈరోజు. Because of the people who prayed, they are called prayer partners. They prayed and then slowly the small center became big center. సో అలాంటి ప్రార్థన వీరులందరికీ నేను చేతులు జోడించి ఇంతకు ముందు పనిచేసిన డైరెక్టర్స్ నా తరఫున ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తున్నాను. అది మీ పండుగ కావున దయచేసి వచ్చే శుక్రవారం ఇక్కడ 15వ తారీఖున స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మీరందరినీ ఇక్కడికి ఆహ్వానిస్తూ ఉన్నాను. మన దేశం కోసం ప్రార్థిస్తాం, కుటుంబాల కోసం ప్రార్థిస్తాం. అది శుక్రవారం కూడా కలిసి వచ్చింది అన్నీ మనకు. ఎందుకంటే యేసులో ఇప్పుడు మనం సమర్పించుకునే భాగ్యం, హృదయానికి దేశాన్ని సమర్పించుకునే భాగ్యం. అందువలన నేను కూడా మీతో పాటు ఆ దినమున ఇక్కడ ఉండి ప్రజలందరినీ నడిపించే భాగ్యంను దయచేయమని, వచ్చే ప్రజలందరూ కూడా ప్రార్థన వీరులుగా మారేటట్టు ప్రభు దీవించమని మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఆల్ ద ప్రేయర్ పార్ట్నర్స్ సపోర్టెడ్ అండ్ ప్రేయిడ్ సో మెనీ ఇయర్స్ ఫర్ us. It's your day, so it's my personal invitation along with the staff here. Come and participate in the prayer partners day on Friday. We have begin with the 10 o'clock. Please come and bless us, and we bless you, we bless the nation. ఇప్పుడు భక్తితో మనం ప్రార్థన చేద్దాం. శ్రమలు లోకములో తప్పదన్నాడు, కాని ధైర్యంగా ఉండుమని పలికాడు. శ్రమలు లోకములో తప్పదన్నాడు, కాని ధైర్యంగా ఉండుమని పలికాడు. లోకాన్ని గెలిచాడు, పరలోకం తెరిచాడు. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. ఈ గుర్తును ప్రత్యేకంగా ఇన్ని సంవత్సరాలు ఈ సెంటర్ని సపోర్ట్ చేసిన ప్రేయర్ పార్ట్నర్స్, ప్రార్థన వీరులందరి కుటుంబాలు బాగుండాలని వాళ్ళు సెంటర్ను కట్టారు. కావున దేవుడు వాళ్ళ ఇండ్లను నిర్మించాలని భక్తితో ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రత్యేక రీతిలో
ఆల్రెడీ చెప్పినట్టు తెలుగు వడకం కోసం ప్రార్థించండి. వచ్చే శుక్రవారం ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో ప్రార్థన వీరులతో పాటు మీ అందరికీ ఒక ప్రత్యేక ప్రకటన మనవి. మీ చేతుల్లో ఒక చిన్న మన భారతీయ జెండా చిన్నది పట్టుకొని రండి. ఎందుకంటే మనమందరం కలిసి ఆ జెండాను పైకెత్తి మన దేశం పై చేయిగా ఉండాలని మనం ప్రార్థించడానికి ఒక అవకాశం. దేనికో ఖర్చు పెడుతున్నాం. ఒక దేశీయ జెండాను పట్టుకొని మనం ప్రార్థన చేసుకునే ఒక అవకాశం. Please note, all the people along with the prayer partners, those who are coming on Friday, kindly buy a Indian flag, small one, and then we will hold it and raise it up so that our country may be raised to the next level. Like that we shall pray. కొంతమంది పిల్లలకు కూడా మీరు చిన్నది ఇట్లా జెండా అలా వాళ్ళు మరి ఒక బ్యాడ్జ్ లాగా పెంచుకోవటానికి వాళ్ళు కూడా సహకరించండి. పిల్లలకు చెప్పండి, భారతదేశంలో లేనిది అనేది ఏమీ లేదు. మన దేశమే అన్నిటికంటే టాప్. నిజంగా చెప్పాలంటే పంచుకుంటే మన దేశం లాంటి దేశం ఎక్కడ ఉండదు. ఇఫ్ we start distributing the things what we are having, our country is the richest country, minerals, everything, water, everything. If you start sharing, then the whole country will become green in color. So kindly pray for that sort of an India to come one day, so that we will stand on the top of the whole world. ఇండియాలో ఉన్నటువంటి భక్తి మార్గం ఎక్కడ లేదు. ఇప్పుడు అన్ని మతములలో భక్తి ఉన్నది. అదే ఈ ప్రజలు బయట నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు దేశముల నుంచి ఇక్కడ భక్తి మార్గం నేర్చుకోవడానికి ప్రజలు వస్తున్నారు. అలాంటి దేశంకు చెందిన గొప్ప దేశాన్ని గౌరవించి ఆ జెండా పట్టుకొని ఆ దినమున మనం ఎలా ప్రార్థించాలని నేను చెప్తాను. ఆ రోజు రండి. ప్లీజ్ క్యారీ ఎ ఫ్లాగ్, స్మాల్ ఫ్లాగ్స్ ఇన్ యువర్ హ్యాండ్, అండ్ వీ విల్ ఆల్ సెలబ్రేట్ అవర్ ఇండిపెండెన్స్ డే ఇన్ అ గ్రాండ్ మేనర్ ఇన్ అవర్ సెంటర్. భారతీయులు అని చెప్పడానికి గర్వించుకునే దినం ఆ రోజు. వీ షుడ్ బికమ్ ప్రౌడ్. ఓ మై ఇండియా, లవ్వింగ్ ఇండియా, ఐ లవ్ యూ ఇండియా. లైక్ దాట్ మనం భారతదేశం కోసం ప్రార్థించి ఆశీస్సులు పొందుకునే గొప్ప దినం వచ్చే శుక్రవారం. దయచేసి అందరికీ విషయాన్ని తెలియచేయండి. రండి, దైవ సన్నిధులు గడపండి. దేశం బాగుంటే మీరు బాగుంటారు. దేశంలోనే మనం ఉన్నాం. ఇఫ్ కంట్రీ ఈజ్ ఫైన్, వీ విల్ బికమ్ ఫైన్. సో కమ్ ఆన్ ఫ్రైడే, సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే హియర్. అదే రోజున అదే దినమున మరియ తల్లి కూడా పరలోకమునకు వెళ్ళినటువంటి గొప్ప దినం. ఆత్మ స్వేచ్ఛను పొందినటువంటి గొప్ప దినం కూడా. ప్రియమైన సహోదరులారా, దట్ ఈస్ ద డే వీ హ్యావ్ సెలబ్రేట్ ద అసంప్షన్ డే ఆఫ్ మమ్మ మేరీ ఆల్సో. సో కమ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ వండర్ఫుల్ డే. సో వన్ సైడ్ ఫ్రీడమ్, ఇండిపెండెన్స్ డే, సెకండ్ మమ్మ మేరీస్ డే, ప్రేయర్ పార్ట్నర్స్ డే. సో బ్యూటిఫుల్ డేస్, 3 బ్యూటిఫుల్ డేస్. వీ కమ్ అండ్ బీ బ్లెస్డ్. నాకు తెలిసినంత వరకు ఆ రోజు అంతోని వారు పుట్టినరోజు కూడా, బర్త్డే కూడా. సో దట్ ఈస్ బర్త్డే ఆఫ్ సెయింట్ యాంటనీ కూడా. ఈరోజు కూడా మన మంగళవారం. ఆ రోజు కూడా మంగళకరమైన కార్యం జరిగించే అద్భుతాల అంతోని వారు జన్మదినోత్సవం, బర్త్డే కొనియాడదాం కూడా. ఇన్ని 4 రకమైన దీవెనలు వస్తాయి ఆ రోజు వచ్చేవాళ్ళు. సో వన్ సైడ్ ఇండిపెండెన్స్ డే, అండ్ సెకండ్లీ మమ్మ మేరీస్ అసంప్షన్ డే, ప్రేయర్ పార్ట్నర్స్ డే, బర్త్డే ఆఫ్ our great saint, miraculous saint, Saint Anthony of Padua. All that together will celebrate. ఒక్కసారిగా మీ మీద ఆశీర్వాదం దిగి వచ్చే గొప్ప దినం. మీ అందరినీ నేను ఆ రోజు చూడాలని ఆశిస్తున్నాను. ఇక్కడ ఉన్న గురువులందరితో పాటు మనమందరం కలిసి భక్తితో ఆ దినంను కొనియాడదాం. రండి, దేవుని దీవెనలు పొందండి. చివరి గుర్తులో ఉన్నాం. యోహాను సువార్త 14:27 మీరు కలవరపడవలదు, భయపడకుడు. Do not be afraid, don't be troubled. These beautiful words, many often mentioned in John 14:27. లుకా 7:13 ఆ తల్లిని చూచేసి కనికరించి ఆమెతో ఏడవవద్దమ్మా అని పలికెను. Lord looked at the mother who lost her only son. She lost her husband to widow. Jesus said, do not weep. ఎక్కడెక్కడ ప్రజలు ఏడుస్తున్నారో, కలవరపడిపోతున్నారు. ఈ పాట పాడినప్పుడే, చాలాసార్లు పాట పాడినప్పుడు స్వస్థత కలిగింది ఫాదర్ అని ప్రజలు చెప్తున్నారు. ఈ పాట మాట
అనేక మంది కలవరంను తొలగించి కన్నీళ్లు తుడిచే పాటగా అంతోని వారి ప్రార్థన ద్వారా రాబోయే శుక్రవారం జరిగే ప్రార్థన వీరుల మహోత్సవం ద్వారా రాబోయే దినములలో జరగబోయే అన్ని ఒడక్కాల ద్వారా విడుదల కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, దుష్టాత్మ శక్తులు కాలిపోనుగా, అప్పు సమస్యలు తొలగిపోనుగా, వ్యాధులు నయమైపోనుగా, పిల్లలకు సెటిల్మెంట్ జరుగునుగా, వీసా పిఆర్ విషయంలో సమస్యలు ఉన్న వాళ్ళకు దేవుడు త్వరలోనే దాని నుంచి బయటపడు మార్గమును విడుదలను దయచేయునుగా, ఉద్యోగం లేని వారికి ఉద్యోగంను దయచేయునుగా, ప్రమోషన్ లేని వాళ్ళకి ప్రమోషన్ కలుగునుగా, కోర్టు కేసు అన్యాయంగా ఎవరి మీద పెట్టారో మీ మీద పెట్టారో ఆ కోర్టు కేసు నుంచి మీకే జయం కలుగునుగా. ఇక ఏదైతే మీరు కోరుతున్నారో ఈరోజు అంతోని వారి మహత్కర ప్రార్థన ద్వారా యేసు కరుణ జపమాల అంతోని వారి ప్రార్థన రెండు కలిస్తే ఎంత గొప్ప శక్తి ఉన్నదో ఊహించుకోండి. ఈ వారమంతా పండుగలే. దేవా మా ఇండ్లలో పండుగ జరుగునుగాక, అద్భుత కార్యములు జరుగునుగాక, సాక్ష్యాలు ప్రజలు వినబడే గొప్ప దినములు వచ్చునుగా. ఇప్పుడేలా ఉంది, మళ్ళీ నాకు ఎట్లా మైక్ ఇస్తారని అనిపిస్తుంది. అయినా ప్రార్థన చేయాలి మీకోసం. తప్పకుండా ఇలాంటి అద్భుతాలు దేవుడు చేస్తాడు. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. కలవరపడకని పలికాడు, భయపడకు అని అభయమిచ్చాడు. కలవరపడకని పలికాడు, భయపడకు అని అభయమిచ్చాడు. కనికరిస్తాడు, నా కన్నీళ్లు తుడుస్తాడు. ఎంత గొప్ప ప్రేమ నా యేసు, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. ముందుగానే చెప్పినట్టు మన మధ్యలో సేవ చేస్తున్నటువంటి వందన తన యొక్క తండ్రి మరణించినటువంటి 4వ మరణ వర్ధంతి సందర్భంగా ఆ కుటుంబం మనతో పాటు అనేక సంవత్సరాల సేవలో ఉన్నారు. కావున ఇక్కడ ఉన్న బిడ్డల్లాగా వాళ్ళ కుటుంబంలో కోల్పోయినటువంటి ఆ తండ్రిని దేవుడు తండ్రిగా ఉండి వాళ్ళందరినీ దీవించాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. అలాగే ఎంతమంది ఇళ్లలో అమ్మ నాన్న నాలాగా మీలాగా ఎంతోమంది ఉంటారు, కోల్పోయిన వాళ్ళు ఉన్నారో ఈ పాట మాట ఇవన్నీ కూడా వారందరికీ దేవుడు తండ్రిగా ఉండి తల్లిగా ఉండి కాపరిగా ఉండి మేపరిగా ఉండి అందరూ కూడా ఇక్కడ ఇప్పుడు ప్రజలు పిలిచేది ఇది పుట్టి ఇల్లంట, ఇది తల్లిగారి ఇల్లంట. దిస్ ఈజ్ మదర్ హౌస్ పీపుల్ ఆర్ టెల్లింగ్. చాలామంది ఇంకా చెప్పే ఆ స్థాయికి ఈ సెంటర్ ఎదిగేటట్టు కూడా ఈ పాట ఈ సెంటర్ని ఆ స్థాయికి లేవనెత్తాలని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఒడకంలో పాల్గొంటున్న సిస్టర్లందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ మెట్టుగూడలో జరిగిన ప్రార్థనలు పాల్గొన్న భక్తులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే శుక్రవారం ఇక్కడికి రాబోతున్న ప్రార్థన వీరులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గడిచిన శనివారం మరి నల్గొండలో జరిగిన ప్రార్థనలు పాల్గొన్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వర్షాల వలన ఇబ్బందులకు గురి అయిన స్థలముల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 3 గంటల ప్రార్థనలో అద్భుతాలు నాకు కూడా జరగాలని వేచి ఉన్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీద DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పునీత అంతోని వారి మహత్కర ప్రార్థన ద్వారా ఈ రోజు నుండి దీవెనలు కలుగుతాయి నమ్ముతున్న అందరి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను
నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ నీకు ఆల్రెడీ స్వస్థతని ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థిస్తున్న అందరి విశ్వాసాన్ని మెచ్చుకొని ఇప్పుడే నేను అనౌన్స్ చేయకపోయినా అనేక స్వస్థతలు చేస్తున్న దేవుడు మిమ్మల్ని సదా సర్వదా ఆయుస్సును పొడిగించి దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost come upon you according to your faith, heal you. May you see a miracle already and become a testimony. In Jesus' name we pray. నేను ఏడుస్తే లాలించి ఓదారుస్తాడు, నేను పీలుస్తే పరుగునే వచ్చేస్తాడు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తాడు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. ఈ పాట మీ చెవులలో ఎకో అవుతూ మీకు దీవెనగా మారునుగాక. గాడ్ బ్లెస్ యు.